జగిత్యాల జిల్లా కల్లెపల్లి మోడల్ స్కూల్లో ఓ విద్యార్థిని లేఖ కలకలం రేపింది. 7వ తరగతి చదువుతున్న హస్తా అనే విద్యార్థిని సమాచారం లేకుండా స్కూల్ నుంచి వెళ్లిపోయింది. బట్టలు మార్చుకొని పుస్తకాలు బ్యాగ్ వదిలేసి తల్లిదండ్రులతో ఇబ్బందిగా ఉందంటూ లెటర్ రాసి తన బ్యాగ్ లో వదిలేసి వెళ్లింది. ఉపాధ్యాయులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే సార్ లేకపోవడము మోడల్ లేకపోవడం నా క్లాస్ నమస్కారం. మాది కల్లెపల్లి మోడల్ స్కూల్. మన దగ్గర 7th క్లాస్ చదువుతున్న అక్ష షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగ్లో ఒక డ్రెస్, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా విన్నది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెడతాం. ఇన్ వార్డ్ అవుట్ వార్డ్ ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్ లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్ లోకి వెళ్ళాడు. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళారు. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్ గా ఉన్నా. నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టిన కాబట్టి 2nd పీరియడ్ 3rd పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నా. సో నేను ఇన్విజిలేషన్ లో ఉన్నా. పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాను, ఇది ఇన్వార్డ్ అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి 3rd పీరియడ్ లో ఆయన వొకేషనల్ టీచర్. ఆయన 3rd పీరియడ్ లో 9th క్లాస్ లో ఉన్నాడు. ఎవరు లేని సమయం చూసి అమ్మాయి మెల్లిగా మెయిన్ గేట్ దాటి వెళ్ళి ఆ మెయిన్ గేట్ నుంచి స్కూల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఏమైందంటే అక్కడ ఎవరితో మాట్లాడి చిట్ చాట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె యూనిఫామ్ తీసేసింది. యూనిఫామ్ తో పాటు షూ కూడా తీసి పక్కన పెట్టేసి ఆమె ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఇది జరిగిన వెంటనే నాకు తెలియగానే ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న స్కూల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని ఫైండ్ అవుట్ చేసి మా పై అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అదే విధంగా లోకల్ పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరినీ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎక్కడున్నా కూడా అమ్మాయిని వెతకండి. అమ్మాయి నేను మిగతా పిల్లల్ని అడిగితే కూడా వాళ్ళే సో నేను ఏదైనా చేసుకుంటా, నేను వెళ్ళిపోతా అనే చెప్తున్నది. ఆమె లెటర్ కూడా రాసింది, నాకు ఇంటికాడ ఇబ్బంది ఉన్నది, నేను వెళ్ళిపోతా అనే లెటర్ కూడా రాసింది. ఆ లెటర్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నమస్కారం.